హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్. రియల్మీ C21Y మొబైల్కి కాంబో ప్రాబ్లం వల్ల మొబైల్ వచ్చింది. ఈ మొబైలు గమ్ము ఓపెన్ అయిన దానివల్ల స్టిప్ కట్ అయిపోవడం జరిగింది. ఎప్పుడైనా మొబైల్కి గమ్ ఊడిపోయి గ్యాప్ వచ్చినప్పుడు వెంటనే మొబైల్ షాప్ తీసుకొచ్చి గమ్ వేసుకొని ప్యాక్ చేసుకున్నట్టయితే లైఫ్ వస్తుంది. కొంతమంది అట్టే వాడేస్తుంటారు. వీళ్ళు అట్టు వాడడం వల్ల ఆ స్టిప్ కట్ అయిపోయి డిస్ప్లే పోయింది. సో ఇప్పుడు కాంబో మార్చుకునేదానికి వచ్చింది. మనం ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి స్టిప్ ఏ విధంగా కట్ అయిపోయిందో చూద్దాము. మొబైలు గమ్ము ఓపెన్ అయిపోయి డిస్ప్లే పూర్తిగా ఓపెన్ అయిపోయి కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. మనకు ఒక రవ్వ లైటింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం వెంటనే చెక్ చేసుకున్నట్టయితే సర్వీస్లోనే సాల్వ్ అయిపోతుంది. చాలామంది కాంబో పూర్తిగా ఓపెన్ అయిపోయి డిస్ప్లే బయట వచ్చేసినా వాడుతుంటారు. ఈ మొబైల్ అట్ట వాడడం వల్లే కింద పడిపోయి డ్యామేజ్ అయిపోయి స్టిప్ కట్ అయిపోయింది. ఇప్పుడు కాంబో చేంజ్ చేసుకోవాల్సింది వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది స్టిప్ ఇది ఓపెన్ అయిపోయి కట్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీనికి మనము కాంబో చేంజ్ చేసుకోవాలి. ఇది డిస్ప్లే పూర్తిగా గమ్ ఊడిపోయి యూస్ చేసిన దానివల్ల స్టిప్ జారిపోవడం వల్ల కట్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు కాంబో మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం దీనికి కాంబో మారుస్తాము. ఇది ఓజీ కాంబో. ఇప్పుడు కాంబో మార్చిన తర్వాత గమ్కి ప్యాక్ చేసాము. ఇది సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ దాకా గమ్ము ప్యాక్ అవ్వడానికి టైం పడుతుంది. మనము గమ్ వేసి ప్యాక్ చేసిన తర్వాత వన్స్ మొబైల్స్ ఆన్ చేసుకొని చెక్ చేయాలి. ఎందుకంటే స్టిప్ కట్ అయిపోయింది కాబట్టి కొన్ని మొబైల్స్ స్టార్ట్ అవుతుంటుంది. మొబైల్ ఆన్ అయిన తర్వాత ఒకసారి లైటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. మెయిన్ టచ్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకొని టచ్ కన్ఫామ్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత లైటింగ్ చెక్ చేసుకోవాలి. బ్రైట్నెస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి టచ్ పర్ఫెక్ట్గా ఉంది, బ్రైట్నెస్ పర్ఫెక్ట్గా ఉంది. ఇదేమంటే ఓజీ కాంబో, అంటే ఒరిజినల్కి కొద్దిగా దగ్గరగా ఉండే కాంబో. దీని తర్వాత ప్యాకింగ్లో ఏదైనా స్టిప్ ప్రాబ్లం ఉన్నా, ఛార్జింగ్ ప్రాబ్లం ఉన్నా మనం ఒకసారి ప్యాకింగ్లోనే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ వర్క్ అవుతుందా లేదా, అది కూడా కొంచెం వెయిట్ చేసి అప్డేట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఛార్జింగ్ కూడా పెట్టి ఛార్జింగ్ ఎక్కుతుందా లేదో కూడా చూసాము. ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక్కడ చూసినట్టయితే సింబాలిక్గా చూపిస్తుంది. సో కాంబో సక్సెస్ఫుల్గా అయింది. కాంబో ప్యాక్ అయిపోయిన తర్వాత మనం టెంపర్ గ్లాస్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి టెంపర్ గ్లాస్ కూడా వేయడం జరిగింది. టెంపర్ గ్లాస్ వేసిన తర్వాత ఇటు చూసినట్టయితే ప్యాకింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇది మ్యాక్సిమం లోకల్ కాంబో కాకుండా ఓజీ కాంబో వేసుకోవడం బాగుంటుంది. ఇది ఓజీ కాంబో. దీని మీద టెంపర్ గ్లాస్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్టయితే సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు దీనికి కేస్, మామూలుగా మొబైల్ కొన్నప్పుడు మొబైల్తో పాటు ఇచ్చే కేస్ లాంటిది, వైట్ కేస్.
ఈ వైట్ కేసు మనకి మంచి లుక్ ఇస్తుంది. చాలామంది వైట్ కేస్ని యూస్ చేస్తూ ఉంటారు. లేదు వైట్ కేసు కొంతమందికి మాసిపోతుందనేసి డిఫరెంట్ కేసులు వేస్తారు. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ కేసు వేసి చూద్దాము. ఇప్పుడు ఇది ఇంకో డిఫరెంట్ కేసు. ఇప్పుడు ఇది చూసినట్టయితే కొద్దిగా మనకి రాయల్టీ లుక్ వస్తుంది. ఇప్పుడు మనకి టెంపరు పౌచ్ 2 వేసాం కాబట్టి కొత్త మొబైల్ లాగా తెలుస్తుంది. కాంబో రీప్లేస్మెంట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.